కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ అవుట్ అయింది. టైటిల్ అయితే నాకు బాగా నచ్చింది. కాంటెంపరరీ టైటిల్, క్యాచీగా ఉంది. రీసెంట్ టైమ్స్లో ఈ కపుల్ ఫ్రెండ్లీ కల్చరు మన దగ్గర బాగా పెరిగిపోతుంది. ఈ కల్చర్ను బేస్ చేసుకునే గెస్ట్ హౌస్లు వస్తున్నాయి, హాస్టల్స్ వస్తున్నాయి, హోటల్స్ వస్తున్నాయి. యూత్కు బాగా తెలిసిన కనెక్ట్ అయిన టైటిల్ ఇది. సో సినిమాకు ఈ టైటిల్ చాలా 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 ప్లస్. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది రెగ్యులర్ లవ్ స్టోరీనే. అంటే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, పెద్దలు ఒప్పుకోలేదు, తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్న తర్వాత లివిన్ లోకి వెళ్తారు. బట్ ఇక్కడ ఏంటంటే లివిన్ లోకి వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నట్టున్నారు. అది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఇది బార్డర్ లవ్ స్టోరీ ఉన్నట్టుంది. అంటే చెన్నై చిత్తూరు బ్యాక్డ్రాప్ లో జరిగే స్టోరీ ఉన్నట్లుంది. కాన్సెప్ట్ రెగ్యులర్ అయినా ప్రజెంటేషన్ బాగుంది. క్యారెక్టర్స్ గ్రౌండెడ్ ఉన్నాయి, రియలిస్టిక్ గా అనిపిస్తున్నాయి. డైలాగ్స్ కూడా బాగున్నాయి. 1 or 2 ప్లేసెస్ లో ఈ జనరేషన్ ఫిలాసఫీ కూడా కనపడుతుంది. ఆర్టిస్టుల విషయానికి వస్తే సంతోష్ శోభన్ చాలా గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ ఇది. మేక్ ఓవర్ బాగుంది. మెయిన్లీ మానస వారణాసి హీరోయిన్, అమ్మాయి తెలుగు అమ్మాయి అంట, బాగుంది. డీసెంట్ గా యాక్ట్ చేసింది. విజువల్స్ బాగున్నాయి, బీజిఎం కూడా డీసెంట్ గా ఉంది. సినిమానైతే చాలా సిన్సియర్ గానే చెప్పినట్టు అనిపిస్తుంది. ట్రైలర్ వరకు డీసెంట్ గా ఉంది. సినిమా February 14th రిలీజ్ అవుతుంది. మంచి టైము, లవర్స్ మొత్తం అదే మూడ్లోనే ఉంటారు. సినిమా చూసిన తర్వాత మరింత డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.